నమస్కారం వాజీ వార్తలకి స్వాగతం. పూర్తి వివరాలేంటో చూద్దాం. రాష్ట్ర స్వచ్ఛ ఆంధ్ర కార్పొరేషన్ చైర్మన్ కె పట్టాభిరామ్ జిల్లా పర్యటనలో భాగంగా చీపురుపల్లి, రాజాం పట్టణాల్లో పర్యటించారు. ముందుగా చీపురుపల్లి మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో సమీక్షా సమావేశం నిర్వహించారు. సమీక్షా సమావేశంలో ఆయన మాట్లాడుతూ స్వచ్ఛ భారత్ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని దేశానికి రోల్ మోడల్గా తీర్చిదిద్దనున్నట్లు తెలిపారు. స్వచ్ఛ ఆంధ్ర కార్పొరేషన్ ద్వారా భవిష్యత్తులో రాష్ట్రానికి ఆదాయం వచ్చే విధంగా చర్యలు తీసుకోవడం జరుగుతుందని అన్నారు. బడ్జెట్లో రెవెన్యూ ఆర్జించే శాఖగా స్వచ్ఛ ఆంధ్ర కార్పొరేషన్ను అభివృద్ధి చేయడం జరుగుతుందని అన్నారు. వినియోగంలోకి తీసుకురావాలి. కానీ ఇప్పుడు నిన్న కూడా మొన్న జరిగినటువంటి రివ్యూలో కూడా ముఖ్యమంత్రి గారు ఒక నిర్ణయం తీసుకున్నారు. మేము చేసినటువంటి ప్రతిపాదనని ముఖ్యమంత్రి గారు ఆమోదిస్తూ ఈ కాంపోస్ట్ ఆర్గానిక్ మెన్యూర్ ఏదైతే ఉందో దానిని ఇంకా కూడా కొంత ఎన్రిచ్ చేసి బ్యాగింగ్ చేసి మార్కెట్ ద్వారా రైతులకు అందించేటటువంటి కార్యక్రమానికి శ్రీకారం చుట్టండి అని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి గారు ఒక నిర్ణయం తీసుకోవడం, భవిష్యత్తులో స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా కనీసంగా 5 లక్షల మెట్రిక్ టన్నుల కాంపోస్ట్ ఆర్గానిక్ మెన్యూర్ ఏదైతే ఉందో, బయో ఫర్టిలైజర్ ఏదైతే ఉందో దానిని మేము ఉత్పత్తి చేయబోతున్నాం. కెమికల్ ఫర్టిలైజర్ కి ప్రత్యామ్నాయంగా ఈ ఆర్గానిక్ మెన్యూర్ అంటే ఎన్రిచ్డ్ కాంపోస్ట్ ని రైతులకి అతి తక్కువ ధరకే మార్కెట్ ద్వారా అందించేటువంటి కార్యక్రమాన్ని చేయబోతున్నాం. అదేవిధంగా ఈ రీసైక్లింగ్ ఇండస్ట్రీకి కావాల్సినటువంటి ఈ రీసైక్లబుల్స్ అన్ని కూడా ఈ పొడి చెత్త నుంచి వచ్చినటువంటి ప్లాస్టిక్, పేపర్, గ్లాస్ ఇవన్నీ కూడా రీసైక్లింగ్ ఇండస్ట్రీస్ కి అందించేటువంటి కార్యక్రమం. ఈ రెండింటి ద్వారా మనం చెత్త నుంచి ఆదాయాన్ని మనం ఆర్జించబోతున్నాం. అతి త్వరలోనే స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ కూడా రెవెన్యూ జనరేటింగ్ కార్పొరేషన్ గా మారబోతుంది. మా టార్గెట్ రాష్ట్ర బడ్జెట్ పేపర్స్ లో రెవెన్యూ ఫ్రమ్ వేస్ట్ అనేటటువంటి ఒక కాలంని తీసుకురావాలనేది మా టార్గెట్. ఐటీఐ కోర్సులో ప్రవేశాలు పొందాలని విద్యార్థులు వారి బంగారు భవిష్యత్తుకు ఎంతగానో ఐటీఐ ఉపయోగపడుతుందని ప్రభుత్వ ఐటీఐ కళాశాల ప్రిన్సిపల్ గిరి పేర్కొన్నారు. ఈరోజు ఆయన వాజీ న్యూస్తో మాట్లాడారు. ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ ఎప్పటికప్పుడు తమ అందరికీ దిశానిర్దేశం చేస్తున్నారని చెప్పారు. కెరీర్ గైడెన్స్పై మరింత దృష్టి సారించామని స్పష్టం చేశారు. రైల్వే ఉద్యోగాలకు ఐటీఐ కోర్సు ఎంతగానో ఉపయోగపడుతుందని అన్నారు. 10వ తరగతి పాస్ అయిన విద్యార్థులు ప్రభుత్వ ఐటీఐ కళాశాలలో చేరాలని కోరారు. మన రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాల్లో మన పిల్లలు ప్రతి పిల్లోడికి ఉద్యోగం కల్పించాలన్న లక్ష్యంతో ఈ రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తుంది. దీంట్లో భాగంగా మా డిపార్ట్మెంటు ఈ శాఖకి అధిపతి అయిన శ్రీ నారా లోకేష్ వారు నిరంతరం మాకు ఇన్స్ట్రక్షన్స్ ఇస్తున్నారు. ఆ ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం ఐటీఐ కోర్సుల్లో జాయిన్ అయిన పిల్లలకి వాళ్ళకి ఒక కెరీర్ గైడెన్స్ని క్రియేట్ చేసి వాళ్ళకి ఎటువంటి పరిశ్రమల్లో ఉద్యోగాలు వస్తున్నాయి ఇవన్నీ కూడాను సూచనలు ఇమ్మనమని చెప్పేసి ఆదేశాలు ఇస్తున్నారు. తల్లిదండ్రులు ముఖ్యంగా తెలుసుకోవాల్సింది ఏంటంటే ఐటీఐ పాస్ అయిన తర్వాత రైల్వేలో ఉద్యోగాలు వస్తున్నాయి, అప్రెంటిస్షిప్లు వస్తున్నాయి, నేవల్ డాక్యార్డ్లో అప్రెంటిస్షిప్లు వస్తున్నాయి. అలాగే చాలా పరిశ్రమల్లోని ఈరోజు ఐటీఐ పిల్లలకు ఉన్నంత డిమాండ్ ఏ కోర్సుల్లో కూడాను కనబట్టలేదు. కాబట్టి ప్రతి పిల్లోడు కూడా 10th క్లాస్ మొన్న పరీక్షలు రాసిన ప్రతి పిల్లోడు కూడాను ఒకసారి ఆలోచన చేసి ఐటీఐల వైపు మీ తాలూకా భవిష్యత్తుని కోరుకుంటారని చెప్పేసి అనుకుంటున్నాను. రేపు వచ్చే మే నెలలో మనకి నోటిఫికేషన్స్ జారీ చేయబడతాయి. ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరు కూడా సద్వినియోగపరచుకోవాల్సిందిగా కోరుతున్నాను. నగరంలోని 37వ డివిజన్ పరిధిలోని బీసీ కాలనీలో టీడీపీ నాయకులు కంది మురళీనాయుడు ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహించారు. ఉచిత వైద్య శిబిరానికి విశేషమైన స్పందన లభించింది. కార్యక్రమానికి అతిథిగా హాజరైన మార్కెటింగ్ కమిటీ చైర్మన్ కర్రోతు వెంకట నరసింగరావు మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు పుట్టినరోజు సందర్భంగా కంది మురళీనాయుడు ఈ ప్రాంతంలో వైద్య శిబిరం ఏర్పాటు చేయడం ఎంతో అభినందనీయమన్నారు.
ప్రతి ఒక్కరూ ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలన్నారు. మరిన్ని వైద్య శిబిరాలు నిర్వహించాలని ఆకాంక్షించారు. వైద్య శిబిరంలోని అన్ని రకాల పరీక్షలు ఉచితంగా చేయడం జరుగుతుందని అన్నారు. కార్యక్రమంలో టీడీపీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. నారా చంద్రబాబు నాయుడు గారు పుట్టినరోజు సందర్భంగా ఈరోజు 37వ డివిజన్ బీసీ కాలనీలో మెగా మెడికల్ క్యాంప్ పెట్టామండి. ఈ మెడికల్ క్యాంపులో ఇంచుమించు సుమారు 700 నుంచి 1000 మంది వరకు కూడా పాల్గొన్నారు. ఎందుకంటే ఈ చుట్టుపక్కల అన్ని వార్డుల్లో కూడా కొంచెం మధ్యతరగతి కుటుంబీకులు ఉన్నారు. వాళ్ళు దృష్టిలో పెట్టుకొని పేదవారికి సహాయపడాలనే ఉద్దేశంతో మన వైజాగ్ మహాత్మా గాంధీ హాస్పిటల్, క్యాన్సర్ హాస్పిటల్, ఈ రోజుల్లో మహిళలకు ఎక్కువ గర్భసంచి సంబంధించిన వ్యాధులు వస్తున్నాయండి. కాబట్టి మన మహాత్మా గాంధీ క్యాన్సర్ హాస్పిటల్ వాళ్ళు వచ్చి ఈరోజు మహిళలకు చెకింగ్ చేస్తున్నారు. అదేవిధంగా కంటి వైద్యం కూడా, ఆపరేషన్ చేయడానికి కూడా కంటి వైద్యం కూడా చేస్తున్నారు. అలాగే మన అనిల్ నీలకొండయ్య హాస్పిటల్ మన తాగరపల్స్ వాళ్ళు కూడా వచ్చి మొత్తం అన్ని డిపార్ట్మెంట్స్ నుంచి డాక్టర్స్ సుమారు మించి 10-15 మంది వచ్చారండి. వచ్చి ఈ చుట్టుపక్కల పేద వాళ్ళందరికీ కూడా ఈ మెగా క్యాంప్ బాగా ఉపయోగపడుతుంది. ఈ మెడికల్ క్యాంప్లో అనిల్ నీలకొండ హాస్పిటల్ నుంచి వచ్చే డాక్టర్స్తో అనేక రకాలైన వ్యాధులు, డెంటల్ కావచ్చు, అలాగే షుగర్ బీపీలు కావచ్చు, అలాగే క్యాన్సర్ కావచ్చు, అలాగే గైనిక్ కావచ్చు, అనేక రకాల సమస్యల మీద ఈరోజు ఈ మెడికల్ క్యాంప్ నిర్వహించడం జరుగుతుంది. ఈ మెడికల్ క్యాంప్లో పాల్గొన్న కూటమి సభ్యులందరికీ కూడా, అలాగే ముఖ్యంగా బీసీ కాలనీ తెలుగుదేశం పార్టీ, అలాగే జనసేన, బీజేపీ సభ్యులతో పాటు ముఖ్యంగా ఈ కార్యక్రమాన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకొని మంచి కార్యక్రమం నిర్వహిస్తున్నందుకు కంది మురళి గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. మహిళా రిజర్వేషన్ బిల్లు పార్లమెంట్లో వీగిపోవడంతో బీజేపీ మహిళా మోర్చా ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా నగరంలోని కోట జంక్షన్ వద్ద ధర్నా నిర్వహించారు. రాహుల్ గాంధీ దిష్టిబొమ్మను దగ్ధం చేయడానికి బీజేపీ నాయకులు ప్రయత్నం చేశారు. దిష్టిబొమ్మ దగ్ధాన్ని పోలీసులు అడ్డుకున్నారు. పోలీసులు బీజేపీ నేతల మధ్య తోపులాట జరిగింది. కాసేపు వాగ్వాదం కూడా జరిగింది. ఈ సందర్భంగా బీజేపీ మహిళా మోర్చా అధ్యక్షురాలు స్మిత మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ మహిళా రిజర్వేషన్ బిల్లును ఆమోదించకుండా అడ్డుకుందని ఆరోపించారు. కాంగ్రెస్ ఇన్ని కుట్రలు పన్నినా మహిళా రిజర్వేషన్ బిల్లును బీజేపీ తీసుకొని వస్తుందని అన్నారు. మహిళలు శ్రేయస్సు కోసం ప్రధాని మోదీ ఆలోచిస్తున్నారని అన్నారు. ఒక్క బీజేపీ మిత్రపక్షాలకే కాదు, భారతదేశం మొత్తం మహిళలకి 33% బిల్ అనేది వర్తింప చేస్తుంది. అట్లాంటప్పుడు ఎందుకు ఈ వివక్షత? అంటే బీజేపీ పార్టీ బిల్లు పెట్టిందని అది కానివ్వకుండా మనం చేద్దామని కాంగ్రెస్ పార్టీ ఎన్ని బిల్లులు ఇలా అడ్డుకుంటుంది. ట్రిపుల్ తలాక్ని అయితే ఇలాగే అడ్డుకుంది. అలాగే ఇది మన ఇప్పుడు SIR బాగస్ ఓటర్ల కోసం మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు పెట్టారు. దాని SIR అనే పేరుతో వాటర్ దీన్ని దాన్ని కూడా అడ్డుకోవడానికి ప్రయత్నం చేస్తుంది. అలాగే ఆర్టికల్ 370ని రద్దు చేయడం, ఆర్టికల్ 370ని కూడా అడ్డుకోవడానికి ప్రయత్నం చేస్తుంది. ఇలాగే ఎన్ని బిల్లులు అడ్డుకుంటుంది. అదే అవన్నీ కూడా ఓటింగ్ రూపంలో లేవు. మహిళా బిల్లు అనేది ఓటింగ్ రూపంలో రావడం వల్ల ఇది వాళ్ళకి అవకాశం దొరికింది. మహిళా బిల్లు పాస్ అవ్వకుండా చేశారు. వాళ్ళ ఇళ్లలో మహిళలు ఉన్నారు కదా, వాళ్ళ మహిళ ప్రియాంక గాంధీ గారు కూడా మహిళే కదా. ఆవిడ చట్టసభలో ఇప్పుడు ఉండేది మహిళలు ఒక 20-27 మంది అయినప్పుడు ఈ 800 పైగా ఎంపీ సీట్లు పెంచుతానని మన ప్రధానమంత్రి మోడీ గారు చెప్తున్నారు. అట్లాంటప్పుడు చట్టసభల్లో 33% బిల్లు ఇచ్చినప్పుడు ఎంతమంది ఉంటారు? సుమారుగా 200 మందికి పైగా ఉంటారు. తల్లి నీకు వీళ్ళంతా మహిళలు కనిపించలేదా? ఇంతమంది ఉండేటప్పుడు మన భారతదేశం ఏ విధంగా ఉంటుంది? మహిళా లోకంతో మన భారతదేశం ఏ విధంగా అభివృద్ధి? శరీర అవయవదానాన్ని పేద కుటుంబాలకు చెందిన వారు ఎక్కువగా చేస్తున్నందున ఆ కుటుంబంలో అర్హులైన వారికి ప్రభుత్వం తరపున కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగ అవకాశాన్ని కల్పించాలని అఖిల భారత శరీర అవయవదాతల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శనగం శివాజీ డిమాండ్ చేశారు. విజయనగరం ప్రజా గ్రంథాలయంలో శరీర అవయవదాతల కుటుంబాలను ప్రభుత్వం తరపున ఆదుకోవాలని కోరుతూ ముఖ్యమంత్రి చంద్రబాబుకు, ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్కు అఖిల భారత శరీర అవయవదాతల సంఘం తరపున
రాసిన లేఖలను విడుదల చేశారు. అనంతరం నిర్వహించిన మీడియా సమావేశంలో శివాజీ మాట్లాడుతూ శరీర అవయవదానంపై అవగాహన కల్పించేందుకు సెకండరీ విద్య నుంచి ఒక పాఠ్యాంశంగా చేర్పించాలని విజ్ఞప్తి చేశారు. జాతీయ పండుగ రోజుల్లో అవయవదానం చేసిన కుటుంబాలను జిల్లా కలెక్టర్ చేతుల మీదుగా గౌరవంగా సత్కరించాలని, శరీర దానానికి సంబంధించిన వీల్ పేపర్స్ను అన్ని కూడా మెడికల్ కళాశాలలో ఆన్లైన్లో అందుబాటులో ఉంచాలని, ఆన్లైన్లో స్వీకరించాలని అన్నారు. అఖిల భారత అవయవదాతల సంఘం తరఫున మేము చేస్తున్న ప్రధానమైన డిమాండ్ ఏంటంటే, ఈ ₹1,00,000 వల్ల వాళ్ళ కుటుంబాలకి ఉపాధి కలగదండి. ముఖ్యంగా ఏంటంటే, ఈ అవయవదానం ఎవరైతే చేస్తారో వాళ్ళలో అర్హులైనటువంటి వాళ్ళకి కాంట్రాక్ట్ లేదా అవుట్సోర్సింగ్ పద్ధతిలో ఉద్యోగ అవకాశం కల్పించాలని ప్రధానంగా మేము డిమాండ్ చేస్తున్నామండి. అదేవిధంగా ఈ అవయవదానం చేసే వాళ్ళని గుర్తిస్తూ మన జాతీయ పర్వదినాలు ఉన్నాయి కదా, ఆగస్టు 15 లేదంటే గణతంత్ర దినోత్సవం, ఈ రోజుల్లో ఆ రోజుల్లో ఏంటంటే వాళ్ళని, ఆ కుటుంబాన్ని పిలిచి కలెక్టర్ గారి చేతుల మీద గౌరవించాలని చెప్పి మరో డిమాండ్ చేస్తున్నాం. ఈ విధంగా సుమారుగా ఒక 20 డిమాండ్లతో కూడినటువంటి ఒక రిప్రజెంటేషన్ను మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు, అదేవిధంగా ఆరోగ్య శాఖ మంత్రి సత్య శ్రీనివాస్ యాదవ్ గారికి ఈ నెల 14వ తేదీన పంపించడం జరిగింది. అవకాశం ఉన్నంత వరకు, సాధ్యమైనంత వరకు ఈ సమస్యలు పరిష్కరించి ప్రజలకు శరీర అవయవదానం మీద పూర్తిగా అందుబాటులోకి అవగాహన కలిగే విధంగా పూర్తిగా అన్ని రకాల తీసుకెళ్తారని చెప్పేసి డిమాండ్ చేస్తున్నామండి. అవయవం దానం చేసేటువంటి వ్యక్తుల యొక్క హాస్పిటల్ ఖర్చులు ప్రభుత్వం భరించాలని, అత్యధికమైనటువంటి ఖర్చులు భరిస్తూ చివరి దశలో బ్రెయిన్ డెడ్ అయ్యి అవయవాలు ఎందుకు పనికిరాని స్థితిలో వాటిని దానం చేయాలనేటువంటి ఒక స్థాయికి వచ్చేటప్పుడు వాళ్ళు అప్పటికే కుటుంబం ఆర్థికంగా నష్టపోతున్నారు. కాబట్టి వారి యొక్క బిల్స్ని ఆర్థిక పరంగా నష్టపోకుండా వారికి రీఎంబర్స్ చేయాలని ఆ బిల్స్ని మేము ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాం. అలాగే వారికి ఈ 24/7 హెల్ప్ లైన్ వాటి క్రియేట్ చేసి, అలాగే అన్ని ప్రభుత్వ ప్రైవేటు మెడికల్ కళాశాలలో ఒకే రకమైనటువంటి నిబంధనలు ఈ రిజిస్ట్రేషన్ ఫారం ఇవ్వటంలో కానీ, అవయవాలు సేకరించడంలో కానీ, సద్వినియోగపరచడంలో కానీ ఒక గైడ్లైన్స్ ఉండాలని మేమైతే మీ ద్వారా తెలియజేస్తున్నాం. వేప చెట్లను సంరక్షించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని రోడ్ సేఫ్టీ సంఘం అధ్యక్షుడు మజ్జి అప్పారావు అన్నారు. వేప చెట్టు మనందరికీ తల్లి లాంటిదని ఆయన గుర్తు చేశారు. వేప చెట్టులోని ప్రతి భాగం కూడా ఔషధంతో సమానమని అన్నారు. కొన్ని సంవత్సరాల నుంచి ఉన్న వేప వృక్షాలు ఎలాంటి కారణం లేకుండా చనిపోతున్నాయని అన్నారు. వాటిని బ్రతికించాల్సిన అవసరం ఉందన్నారు. వేప చెట్లకు నీటి సౌకర్యం కల్పించాలని ఆయన ఈ సందర్భంగా కోరారు. పురాతనం నుండి ఉన్నటువంటి వేప చెట్లు, చిన్న చెట్లు అన్నీ కూడా మరి పురుగు పట్టి చనిపోతుందో తెలీదు, మరి అలాగే నీరు లేక చనిపోతున్నాయో తెలియదు. అది తగు అధికారులు పరిశీలన చేసి ఆ వేప చెట్లు అందరికీ ఉపయోగపడే చెట్లు అవి. అంచేత అవి వనమూలికలకు కూడా ఉపయోగపడతాయి, మందులకు కూడా ఉపయోగపడతాయి. మరి అదేవిధంగా మన భారతదేశంలో వేప చెట్టుని ఒక దేవతగా పూజిస్తూ ఉంటాము. అవి నశించిపోయే పరిస్థితికి ఎదురవుతుంది. ప్రతి ఒక్కరికి సోషల్ సర్వీస్ చేసే వాళ్ళకి కూడా నేను వినయపూర్వకంగా ప్రజలందరినీ కోరుతున్నాను. ఆ సంపత్తిని, వేప చెట్టు సంపత్తిని కాపాడుకోవాలని కోరుతున్నాను. ప్రజా గ్రంథాలయంలో సర్దార్ గౌతు లచ్చన్న వర్ధంతి వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా ఐక్యవేదిక నాయకులు చోడి ఆదినారాయణ, రొంగలి రామారావు, ఇప్పిలి రామారావులు మాట్లాడుతూ మాతృభూమి విముక్తి కోసం స్వతంత్ర పోరాటంలో పాల్గొని తెల్ల దొరతనాన్ని ఎదిరించి పోరాడి జైలు జీవితం గడిపిన మహా గొప్ప నాయకుడు వర్ధంతి వేడుకల్లో పాల్గొనడం మహా ఆనందం కలిగించిందని అన్నారు. సర్దార్ గౌతు లచ్చన్న తన జీవితాంతం కార్మికుల పక్షాన, కర్షకుల పక్షాన, పేద ప్రజల పక్షాన, దళితుల పక్షాన, అంటరానితనానికి వ్యతిరేకంగా నిలబడి ఆనాటి వ్యవస్థకు, ప్రభుత్వాలకు వ్యతిరేకంగా పనిచేసిన మహాయోధుడని కొనియాడారు. ఎమ్మెల్యేగా, మంత్రిగా పనిచేసి పదవులను తృణప్రాయంగా త్యాగం చేసిన మహా మనిషిని ఆయన అన్నారు.
సమాజం కోసం పనిచేసిన ప్రతి వ్యక్తిని గౌరవించవలసిన అవసరం ఎంతైనా ఉందని తెలిపారు. సర్దార్ వల్లభాయ్ పటేల్ తర్వాత సర్దార్ అనే గౌరవాన్ని దక్కించుకున్నటువంటి ఏకైక వ్యక్తి గౌతులచ్చన్న గారు. అలాంటి గౌతులచ్చన్న గారు ఈరోజు 96 సంవత్సరాలు తన జీవిత కాలంలో ఎన్నో స్వాతంత్ర సమర పోరాటంలో పాల్గొని బీసీ, మైనార్టీ, ఎస్సీల కోసం అలాగే సామాజిక కార్యక్రమాల కోసం ఉద్యమాన్ని చేపట్టి ఆయన ఒక స్ఫూర్తిగా నిలిచారు. ఆయన ఆశయాల్లో కొన్ని అయినా సరే మరి ప్రజలు పాటించాలని ఇప్పుడున్నటువంటి నాయకులు భవిష్యత్తులో యువత కూడా ఆచరించాలని ఈ ప్రాంత అభివృద్ధికి ఆయన బాటలో కృషి చేయాలని తెలియజేస్తూ సమాజంలో అనేక రుగ్మతల మీద పనిచేసినటువంటి మహానుభావుడు గౌతులచ్చన్న స్వతంత్రం మొదలుకొని రైతులు, కార్మికులు, వివక్షతకు గురైనటువంటి అణగారిన ప్రజల తరపున పోరాడిన ఏకైక గొంతుకు గాంధీ గారు ఉప్పు సత్యాగ్రహం ప్రాణంతో పిలుపునందుకొని ఈ ఉత్తరాంధ్రలో ఒక బలోపేతమైన ఉద్యమాన్ని నిర్మించిన మహా సమరయోధుడు. అలాంటి సమరయోధుడు విగ్రహం ఈ జిల్లాలో లేకపోవడం చాలా దురదృష్టకరం. ఎప్పటికైనా ప్రభుత్వం జయంతి వర్ధంతులకి అధికార కార్యక్రమంగా జరుపుతానని ప్రకటించి ఉంది. గసారి కలెక్టరేట్లో జరిగే కార్యక్రమంలో మంత్రి గారు కూడా హామీ ఇచ్చి ఉన్నారు, జిల్లా కలెక్టర్ గారు కూడా హామీ ఇచ్చి ఉన్నారు. కాబట్టి వెంటనే ఆయన తాలూకు విగ్రహాన్ని ఏర్పాటు చేసి బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ ప్రజలు ఆత్మగౌరవాన్ని కాపాడవలసిందిగా మీ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. మే 9వ తేదీన యేసు ప్రేమ మహోత్సవాలు విజయనగరంలోని గురజాడ కళాభారతిలో నిర్వహించనున్నామని ఏబీ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ డాక్టర్ స్వరూప్, యేసు ప్రేమాలయం ఫాస్టర్ అలజంగి రవికుమార్లు అన్నారు. కార్యక్రమానికి సంబంధించిన గోడ పత్రికలను ఈరోజు యేసు ప్రేమాలయంలో విడుదల చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ యేసు ప్రేమ మహోత్సవాలను అంతర్జాతీయ స్వార్థకులు బ్రదర్ అనిల్ కుమార్ వస్తున్నారని అన్నారు. ఉత్సవాలను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో సిస్టర్ సువర్ణ తదితరులు పాల్గొన్నారు. ప్రేమ మహోత్సవాలు మే 9వ తారీఖున విజయనగరం జిల్లాలో యేసుప్రేమాలయం ఆధ్వర్యంలో జరపబడుతుంది. ఈ కార్యక్రమానికి అంతర్జాతీయ సువార్థికులు బ్రదర్ అనిల్ కుమార్ గారు ప్రత్యేక సువార్థికులుగా విచ్చేస్తున్నారు. కాబట్టి విజయనగరం జిల్లా పరిసర ప్రాంత ప్రజలందరూ కూడా యేసుప్రేమ మహోత్సవాల్లో పాల్గొని 9వ తారీఖు మే 9 జరగబోతున్న సాయంత్రం 6 గంటల నుంచి జరుగుతుంది. ఈ కార్యక్రమంలో క్రైస్తవులు, మిత్రులు, ఇంకా మిగిలిన అందరూ కూడా పాల్గొని ఈ మహోత్సవాలను జయప్రదం చేయాలని యేసుప్రేమాలయం తరపున ప్రత్యేకంగా కోరుకుంటున్నాం. ఈ అవకాశం ఇచ్చినాక ధన్యవాదాలు తెలియజేసుకుంటాం. 9వ తారీఖున అంతర్జాతీయ స్వార్థికులు బ్రదర్ అనిల్ కుమార్ గారు రాబోవచ్చు ఉన్నారు. ఇది గురజాడ కళాక్షేత్రంలో ఆ రోజు సాయంకాలం సభ జరగబోతున్నది. ఇది ప్రజలందరికీ ఆశీర్వాదకరమైనటువంటిది కనుక అందరినీ ఆహ్వానిస్తున్నాం. వారు దేవుని గురించి మాట్లాడటమే దైవ సందేశం అందించడమే కాకుండా చక్కని పాటలు, చాలా చాలా స్టాండర్డ్గా వెళ్ళినట్టు పాటలు రాశారు. పాటలు ఆయన పాడుతారు, వినిపిస్తారు. మంచి క్వైర్ ఉంటుంది, వర్షిప్ ఉంటుంది. కనుక ప్రజలందరికీ ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. ఇది అందరికీ చెందినటువంటిది. ఈ రోజుల్లో ఈ భయంకరమైనటువంటి సమస్యాత్మకమైనటువంటి ఈ పరిస్థితిలో సమాధానము ప్రజలందరికీ ప్రభు అనుగ్రహించాలని ఆశపడుచున్నాం. కనుక దీనికి అన్నిటికీ అతీతంగా, కులమతాలకు అతీతంగా అందరినీ ప్రేమతో ఆహ్వానించాం. రండి, అందరం కలిసి ఆనందించుదాం. ఈ యొక్క యేసు ప్రేమ మహోత్సవాలు, ఆ ప్రేమ ఎలా ఉండదో మనం చూడటానికి ఒకసారి ప్రేమను మీరంతా పొందుకోవాలని చెప్పి ఆశపడుచున్నాం. ప్రజలందరి మధ్య ఆ ప్రేమ కలిగి ఉండాలనే మేము కోరుకుంటున్నాం. ఎందుకంటే ప్రస్తుత పరిస్థితుల్లో ఎక్కడ చూసినా అల్లుకొల్లాలమైన పరిస్థితులు కనుక సమాధానం లేని పరిస్థితుల్లో ఉన్న ఈ యొక్క లోకానికి గొప్ప సమాధానం ఈ యొక్క ఈ యేసు ప్రేమ మహోత్సవాలకి ప్రజలందరిని ఆహ్వానిస్తున్నాం. కనుక విజయనగరంలోని చారిత్రాత్మక గురజాడ స్మారక భవనంలో మిత్రా సాహితీ ఆధ్వర్యంలో జరిగిన పుస్తకావిష్కరణ సభ విశేషంగా ఆకట్టుకుంది. ప్రముఖ రచయిత రెడ్డి రామకృష్ణ కలం నుండి జాలువారిన వీర బొబ్బిలి కళ నవలను సాహితీవేత్తలు ఘనంగా ఆవిష్కరించారు. కార్యక్రమానికి చలం అధ్యక్షత వహించగా పలువురు రచయితలు, సాహితీ ప్రియులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథిగా విచ్చేసిన రచయిత్రి కత్తి పద్మ మాట్లాడుతూ వర్తమాన సమాజంలో పెచ్చిమీరుతున్న
వెకిలితనంపై అరాచక వ్యవహారాలపై ఈ నవల వ్యంగ్యాస్త్రాలను సంధించిందని ప్రశంసించారు. సమాజంలోని రుగ్మతలను రచయిత రెడ్డి రామకృష్ణ అత్యంత ప్రతిభావంతంగా విమర్శించారని ఆమె కొనియాడారు. గోపాత్రుడు నవలికలోని ఒక పాత్రను తీసుకున్నారు, వీరబొబ్బిలి పాత్రను తీసుకొని ఈ నవల వీరబొబ్బిలి కళ రాయడం జరిగింది. అందుకే మొత్తం నవల్లో అక్కడక్కడ ఆ పాత్రల గురించి, ఆ పాత సంఘటనల గురించి అక్కడక్కడ చిన్న చర్చలు వచ్చాయి అని చెప్పి రాశారు. అంటే మీ అందరికీ తెలుసు, కానీ మళ్ళీ ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా, సాహిత్యంతో ప్రవేశం ఉన్న వాళ్ళందరికీ కూడా వీరబొబ్బిలి నవల కథ గుర్తుంటుంది, గోపాత్రుడి కథ గుర్తుంటుంది. దాన్ని కొంచెం మళ్ళీ మీ ముందు చెప్తాను. అసలు వీరబొబ్బిలి అన్నది ఒక కుక్క. ఆ కుక్క గురించి రాస్తూ, ఆ పాత కథ గురించి రాస్తూ, అలమండ గ్రామంలో ఫకీర్ రాజు గారి ఇంట్లో పెంపుడు కుక్క వీరబొబ్బిలి అని చెప్పి, అది తను చాలా గొప్పది అనుకుంటుంది. తను గొప్ప వంశానికి పుట్టిందని చెప్తుంది, తాండ్రవారింట పుట్టానని చెప్తుంది, చెలికాని వారింట పెరిగానంటుంది, అన్ని గొప్పలకు పోతుంది. రామకృష్ణ మాటల్లో చెప్పాలంటే తను వేట కుక్కనని చెప్పుకుంటుంది. మామూలుగా ఇతర పెంపుడు కుక్కల అంటే దానికి చిన్న చూపు, అవి కాపలా కుక్కలు అంటుంది. నిజానికి వేట అంటే దీనికి భయం. ఏ జంతువుని చూసినా భయమే, కానీ భోజనంతో రోజు వేట మాంసం కావాలి. ఏ పని చేయకుండా తన శరీరం యొక్క ఒడ్డు పొడుగు చూసుకుంటూ మురిసిపోతుంటుంది. ఇతరులకు తన శరీరాన్ని చూపించి దాని గొప్పతనాన్ని చూడమంటుంది. తాను పక్కనుండటమే అవతలి వ్యక్తి విలువ, గౌరవం అని చెప్తూ వేషజాలకు పోతుంది. దాన్ని రామకృష్ణ గారు కంటిన్యూ చేశారు. ముఖ్యంగా భాష, ఈ కథలో వీరబొబ్బిలి మాట్లాడే భాష, ఇతర పాత్రలు మాట్లాడే భాష, సజీవమైనటువంటి ఉత్తరాంధ్ర భాషని చాలా చక్కగా ఈ నవల్లో చదవటానికి హాయిగా ఉండేలాగా భాషను చాలా బాగా రాశారు. మొత్తం నేను కథలోకి వెళ్ళాను, ఎందుకంటే జహరా గారు అదంతా మాట్లాడతారు. కానీ ఏవి చదివినా, ఏ నవల్స్ చదివినా, ఆయన రచనలు ఏవి చదివినా మనకు కలుగుతాయి. రామకృష్ణ గారు కూడా కొంతవరకు ఆ స్టైల్లో కృతకృత్యులయ్యారు. ఈ నవలలో కృతకృత్యులయ్యారని అనిపించింది. అలా పోల్చడం సరికాదని కూడా నేను అనుకుంటున్నాను. పోల్చకుండా దీనిగానే ఈ పుస్తకాన్ని విడిగా చదవటం అనేది, చదివితే మనం రచయితకి న్యాయం చేసిన వాళ్ళం అవుతాము. అలాగే ఈ వీరబొబ్బిలి కళ ఏంటి అసలు చాలా ఆసక్తిగా అనిపించింది చదవటానికి ముందు. ఏం చెప్పదలుచుకున్నారు అనేది. ఆకలికి విశ్వాసానికి పోటీ పెడితే ఏది గెలుస్తుంది? ఫకీర్ రాజు ఇంట్లో ఫకీర్ రాజు వీడిని వదిలించుకునేటప్పుడు చాలా ఎప్పటి నుంచో ప్లాట్ ఉంటుంది, దీన్ని వదిలించుకోవాలి, దీనికి తిండి దండగా అని. ఈటరాజుకి ఇచ్చేస్తాడు. ఈటరాజు దాని దారిలోనే ఒక్క తన్ని వదిలించుకుంటాడు. అక్కడి నుంచి గోపాత్ర వేసవి కాలంలో విద్యార్థుల మేధస్సును పెంపొందించేందుకు ఫైర్ చెస్ స్కూల్ ఆధ్వర్యంలో చెస్ పోటీలు నిర్వహించడం జరుగుతుందని ఫైర్ చెస్ సంబంధించినటువంటి వ్యవస్థాపకులు జ్వాలాముఖి అన్నారు. రింగ్ రోడ్లోని ఈరోజు చెస్ పోటీకి సంబంధించిన ఎంపిక పోటీలు జరిగాయి. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థులకు ఆట విడుపుగా చెస్ ఉంటుందన్నారు. గతంలో కూడా ఎన్నో వేసవి శిక్షణ శిబిరాలు ఏర్పాటు చేయడం జరిగిందని అన్నారు. వేసవి శిక్షణను విద్యార్థులు వినియోగించుకోవాలని సూచించారు. చదరంగ పోటీలు 2026 నుండి మా పిల్లల సమ్మర్ కోచింగ్ నిమిత్తం ప్రారంభం జరిగింది. ఈ టోర్నమెంట్కు జిల్లా నలుమూల నుండి మ్యాక్సిమం 100 మంది వరకు కూడా వచ్చి పోటీలో పాల్గొన్నారు. పిల్లలందరూ కూడా చాలా చిన్నపిల్లలు అందరూ కూడా ఉత్సాహంగా వచ్చి ఎవరు క్రీడ ఇది చేస్తున్నారు. ప్రతి 6 రౌండ్స్ స్విస్ లీగ్ పద్ధతిలో ఈ టోర్నమెంట్ జరుగుతుంది. సాయంత్రం వరకు జరుగుతుంది. ఈ టోర్నమెంట్లో ఎవరైతే గెలుపొందుతారో వాళ్ళకి టాప్ 10 ప్రైజుల కింద 10,300 రూపాయలు నగదు బహుమతి కూడా ఇవ్వడం జరుగుతుంది. దీని తర్వాత మనకి వచ్చే వారం నుండి కూడా సమ్మర్స్ హాలిడేస్ స్టార్ట్ అవుతున్న మూలంగా ప్రతి వారం కూడా ప్రతి ఆదివారం కూడా ఇక్కడ టోర్నమెంట్ కండక్ట్ చేసి పిల్లలకి. వాజీ వార్తల్లో కాసేపు విరామం.
వెల్కమ్ బ్యాక్. ఆంధ్ర విశ్వ కళా పరిషత్ శతవసంత వ్యవస్థాపక వారోత్సవాల్లో భాగంగా బీచ్ రోడ్లోని ఏయూ కన్వెన్షన్ సెంటర్ ప్రాంగణంలో చరిత్ర పురావస్తు విభాగం నాణేలు శిలాజాల ప్రదర్శనను సంబంధించి ఏర్పాటు చేసింది. ఈ ఎగ్జిబిషన్లో ప్రముఖ నాణేల సేకర్త కె వెంకటేష్ తను అనేక ఏళ్లుగా సేకరించిన పురాతన నాణేలు శిలాజాలు వ్రాతప్రతులను ప్రదర్శించారు. 2600 ఏళ్ల కిందటి నాటి బంగారు వెండి రాగి నాణేలు పురాతన తామ్ర తాళపత్ర గ్రంథాలు కోట్ల సంవత్సరాల నాటి పూర్వపు డైనోసార్ శిలాజాలు చెట్ల శిలాజాలు అంతరించిపోయిన జీవుల సమాచారం మన విశాఖ చారిత్రాత్మక ఔన్నత్యాన్ని చాటి చెప్పే పురాతన కట్టడాల ఫోటోలు ప్రదర్శనలో సందర్శకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఈ ప్రదర్శనలో తెలుగు ప్రాంతాన్ని పాలించిన చక్రవర్తులు రాజులు సుల్తాన్లు నవాబులు వారి పరిపాలనా కాలంలో విడుదల చేసిన బంగారు వెండి రాగి సీసపు నాణేలు అలాగే తెలుగు ప్రాంతాల రాజులు వేరే ప్రాంతాన్ని పాలించినప్పుడు విడుదల చేసిన నాణేలను ఉంచినట్లు నాణేల ప్రదర్శనకర్త వెంకటేష్ తెలిపారు. ఆంధ్ర యూనివర్సిటీ వసంతాల వేడుక సందర్భంగా ఇక్కడ ప్రదర్శన పెట్టడం జరిగింది. ఈ ప్రదర్శన చరిత్ర మరియు ఆర్కియాలజీ విభాగం వారు కలిపి నిర్వహిస్తున్నారు. ఈ ప్రదర్శనలో అంటే సాధారణంగా అలెగ్జాండర్ గ్రాహం బెల్ ఫోన్ను కనిపెట్టాడని థామస్ అల్వా ఎడిసన్ బల్బులు కనిపెట్టాడని చెప్తారు. కానీ మరి నాణ్యాన్ని ఎవరు కనిపెట్టారు మొదట ఎవరు వాడారు అన్నది ఎవరో చెప్పరు. దానిలో ఇక్కడ ఏంటంటే 2600 సంవత్సరాల క్రితం తొలితరం నాణ్యాలు విడుదల చేసిన వాళ్ళలో తెలుగు వాళ్ళం కూడా ఉన్నాం. ఆనాటి మహాజనపదాలు విడుదల చేసినవి. ఆ మహాజనపదాల్లో ఆంధ్ర జనపదం అస్మక జనపదం కళింగ జనపదం అనే 3 జనపదాలు మన తెలుగు ప్రాంతాలకు చెందినవి. ఆ నాణ్యాన్ని మొదలుకొని శాతవాహనులు విష్ణుకుండెన్లు తూర్పు గాంగులు తూర్పు చాళుక్యులు కాకతీయులు విజయనగర రాజులు శ్రీకృష్ణదేవరాయలు రాణి రుద్రమదేవి విడుదల చేసిన నాణ్యాల్ని ఇక్కడ ప్రదర్శనలో పెట్టడం జరిగింది. మీరు వినే ఉంటారు సీతమ్మకు చేస్తే చింతాకు పథకము దానికి బట్టి 10,000 వరహాలు రామచంద్ర అంటాడు. ఆ వరహ అంటే ఏంటి అది ఎవరో చూడలేదు. సో అది చూపించడానికి ఇక్కడ ప్రదర్శన పెట్టాం. బంగారు నాణ్యాన్ని వరహ అనేవారు. తూర్పు చాళుక్యులు విడుదల చేసిన బంగారు నాణ్యాన్ని వరహ అనేవారు. ఆ తర్వాత కాలంలో ఏ బంగారు నాణ్యాన్ని అయినా కానీ వరహ అందం మొదలైందనమాట. నాణ్యానికి లిపిని ప్రవేశపెట్టిన రాజు గోబద అనే రాజు నాణ్యానికి లిపిని ప్రవేశపెట్టాడు. మన తెలుగు రాజు భారతీయ రాజు భారతదేశంలో 2వ వంతు భారతదేశాన్ని పరిపాలించిన తెలుగు రాజులు శాతవాహనులు. వారు విడుదల చేసిన నాణాలు ఇక్కడ ప్రదర్శనలు ఉన్నాయి. ప్రపంచంలో ఆసియా తూర్పాసియా దేశాల్లో ఉన్న లిపులన్నింటికి కూడా మాతృక బ్రాహ్మీ లిపి. ఆ బ్రాహ్మీ లిపి నుంచే భారతీయ లిపులైనా తూర్పు ఆసియా లిపులైనా వచ్చినాయి. ఆ లిపులు ఎలా వచ్చినాయి ఏ కాలంలో ఎలా మార్పులు చెందినాయి అన్న తెలియడం కోసం నాణ్యాలపైన ఆ లిపిని కూడా రాసి పెట్టడం జరిగింది. ఆంధ్ర విశ్వ కళా పరిషత్ శతవసంతాల వ్యవస్థాపక వారోత్సవాల్లో భాగంగా బీచ్ రోడ్ ఏయూ కన్వెన్షన్ సెంటర్ ప్రాంగణంలో వర్సిటీ వివిధ విభాగాల బోధన పరిశోధన రంగాల ఔన్నత్యాన్ని చాటి చెప్పే అద్భుత ప్రదర్శనను ఏర్పాటు చేశారు. ఏయూకి చెందిన 22 విభాగాల ప్రాశస్త్యాన్ని చాటి చెబుతూ ఏర్పాటు చేసిన ప్రదర్శన విశేషంగా ఆకట్టుకుంది. తెలుగు రంగస్థల ఆంథ్రోపాలజీ విభాగాల బోధన పరిశోధన రంగాలకు సంబంధించిన పుస్తకాలు శిలాజాలు చిత్రాలు ఆకట్టుకున్నాయి. ముఖ్యంగా చిత్రకళ విభాగం ఆధ్వర్యంలో కళ సెంటినల్ సగా పేరిట ప్రదర్శనకు ఉంచిన చిత్రాలు శిల్పాలు సందర్శకులను అబ్బురుపరిచాయి. ఏయూ శతాబ్ది వేడుకల వారోత్సవాల్లో భాగంగా ఆంథ్రోపాలజీ మానవ పరిణామ ప్రగతిని తెలిపి నమూనాలను అలాగే వివిధ విభాగాల ఔన్నత్యాన్ని చాటి చెబుతూ ప్రత్యేక స్టాళ్లలో ఏర్పాటు చేసిన ప్రదర్శన సందర్శకులను ఆలోచింపజేస్తోందని నిర్వాహకులు తెలిపారు. మేము ఆంథ్రోపాలజీ డిపార్ట్మెంట్ నుంచి వచ్చాము. సో మా డిపార్ట్మెంట్లో పేలియో ఆంథ్రోపాలజీ సోషియో కల్చరల్ ఆంథ్రోపాలజీ బయాలజికల్ ఆంథ్రోపాలజీని మేము ముఖ్యంగా ప్రదర్శిస్తున్నాం.
ఈ సందర్భంగా మా డిపార్ట్మెంట్కి ఏవేవి ఇంపార్టెంట్ స్క్రీన్స్ ఉన్నాయో వాటిని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను సార్. ఫస్ట్ టూల్ మేకింగ్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను సార్. అందులో లోవర్ పెలియోలిథిక్ నుంచి నియోలిథిక్ వరకు ఎగ్జిబిట్ చేశాము. ఇందులో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్టోన్స్ ఉంటాయి. నెక్స్ట్ సోషో కల్చర్ ఆర్టిఫాక్ట్స్ ఉంటాయి సార్. తర్వాత హ్యూమన్ స్కెలిటన్ ఎగ్జిబిట్ చేశాము. అందులో డిఫరెంట్ పార్ట్స్ మేల్కి ఫీమేల్కి డిఫరెన్స్ ఏంటని ఇక్కడ ఎగ్జిబిట్ చేశాము. నెక్స్ట్ డెర్మటోగ్లిఫిక్స్, సో హ్యూమన్ ఫింగర్ ప్రింట్స్ని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాము. నెక్స్ట్ ఆంథ్రోపోమెట్రీ అంటే హ్యూమన్ బాడీని ఎలా మెజర్ చేయాలి విత్ డిఫరెంట్ టూల్స్తో అనేది ఇక్కడ మెజర్ చేస్తున్నాము. శతాబ్ది ఉత్సవాల సందర్భంగా మేము ఈరోజు ఆంధ్ర యూనివర్సిటీ ఆల్ డిపార్ట్మెంట్స్ 22 డిపార్ట్మెంట్స్ ఉన్నాయి. ఆ 22 డిపార్ట్మెంట్స్లో వాళ్ళ ఒక్కొక్క డిపార్ట్మెంట్లో వాళ్ళ నైపుణ్యాలను బట్టి వాళ్ళందరూ స్టాల్స్ కూడా అరేంజ్ చేశారు. మరి ముఖ్యంగా ఇంటర్నేషనల్ లెవెల్లో ఫైన్ ఆర్ట్స్ డిపార్ట్మెంట్ వాళ్ళు చాలా మంచి స్టాల్ అరేంజ్ చేశారు. అదేవిధంగా మిగతా డిపార్ట్మెంట్ కూడా వాళ్ళందరూ కలిసి చాలా కృషి చేసి స్టాల్స్ కూడా అరేంజ్ చేశారు. మీరు అందరూ వచ్చి ఆ స్టాల్స్ని తొలగించవలసిందిగా కోరుకున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. త్రిభాష విధానం వలన మేలే జరుగుతుందని రాజ్యసభ మాజీ సభ్యులు విశ్వ హిందీ పరిషత్ అధ్యక్షులు డాక్టర్ యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ అభిప్రాయపడ్డారు. ద్వారకా నగర్లో పౌర గ్రంథాలయంలో తెలుగుదండు ఆధ్వర్యంలో జరిగిన మాతృభాష అభివృద్ధికి మార్గమేమి చర్చాగోష్ఠిలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. తెలుగుదండు అధ్యక్షుడు పరావస్తు పనిసైన సూరి, గజల్ మాస్ట్రో గజల్ శ్రీనివాస్, భాషా ఉద్యమకారులు డాక్టర్ గుంటుపల్లి శ్రీనివాసరావులతో కలిసి తెలుగు తల్లి విగ్రహాలకి పూలమాలలు వేశారు, జ్యోతి ప్రజ్వలన చేశారు. అనంతరం వారు మాట్లాడారు. కేంద్రం ప్రవేశపెట్టిన 3 భాషల విధానంలో 2 జాతీయ భాషలున్నాయని, వాటిలో మాతృభాష ఒకటని అన్నారు. మాతృభాషకు మొదటి శత్రువులు తల్లిదండ్రులేనన్నారు. మాతృభాష ఇంటితో మొదలై పాఠశాలతో అంతమవుతుందన్నారు. తెలుగు భాష పరిరక్షణ మనందరి కర్తవ్యమని పేర్కొన్నారు. గజల్ శ్రీనివాస్ మాట్లాడుతూ తెలుగు భాష వికాసం కోసం అన్ని జిల్లాల్లో కార్యక్రమాలు చేస్తున్నామని తెలిపారు. ఇవాళ తెలుగు భాష యొక్క భవిష్యత్తు ఏమిటి, వారందరికీ కూడా మనం చేసినటువంటి తీర్మానాలు పంపించాము. ముఖ్యమంత్రి గారికి కూడా మనం ప్రత్యేకంగా పంపించాము. ఆ రోజున వారిని వేదిక మీద కూడా గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని మనం విన్నవించాము. ఏమిటంటే ప్రాథమిక విద్య 5వ తరగతి వరకు తెలుగు మాధ్యమంలోనే విద్యా బోధన జరగాలి. అలాగే సెకండ్ లాంగ్వేజ్గా తెలుగును గుర్తించాలి. అలాగే సంస్కృతంలో జరుగుతున్నటువంటి ఎగ్జామినేషన్ ఏదైతే ఉందో పరీక్ష 10th క్లాస్ వరకు ఇంటర్మీడియట్ వరకు జరుగుతున్నటువంటి పరీక్షల్లో ప్రైవేట్ పాఠశాలలో కానివ్వండి ప్రభుత్వ పాఠశాలలో కానివ్వండి సంస్కృతం యొక్క ఎగ్జామ్ని పరీక్షని సంస్కృత భాషలోనే జవాబు రాయాలి, కానీ ఇంగ్లీష్లోనూ తెలుగులోనూ రాస్తున్నారు. అది నిజానికి సంస్కృత భాషకి ఏమీ ఒరిగేదేమీ లేదు. కాబట్టి మనము సంస్కృత భాషని తెలుగులోనూ ఇంగ్లీష్లోనూ జవాబు రాసే పద్ధతిని తప్పకుండా మనము దాన్ని వ్యతిరేకిస్తున్నాము. రాసేటువంటి నాటకంలో గీదలు కాసుకుంటూ ఉండేవాళ్ళు, మేకలు మేపుకుంటూ ఉండేవాళ్ళు కూడా చెలియో చెల్లకో అని చెప్పని 60 సంవత్సరాల పాటు దీని భాషని కాపాడుకుంటూ వచ్చారు. టీడీపీ అంటే తనకు ఎంతో అభిమానం ఉండేదని, కానీ ఇప్పుడు ఆ అభిమానం చంద్రబాబు వరకే పరిమితం అయిందని తెలుగు శక్తి అధ్యక్షుడు బివి రామ్ సంచలన వ్యాఖ్య చేశారు. సీఎం చంద్రబాబు 76వ పుట్టినరోజు వేడుకను నగరంలోని ఓ హోటల్లో కేక్ కట్ చేసి ఒకరోజు ముందుగానే జరుపుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. చంద్రబాబు తనకు రాజకీయ గురువని, చివరి రక్తపు బొట్టు వరకు ఆయనను అభిమానిస్తూనే ఉంటానని అన్నారు. టీడీపీ అధికారంలోకి రాకముందు వైసీపీ అరాచక పాలనను ఎండగడుతూ తనదైన శైలిలో పోరాటాలు చేసినట్లు గుర్తు చేశారు. తన రాజకీయ భవిష్యత్తు కార్యాచరణను అన్న దివంగత ఎన్టీ రామారావు జయంతి రోజైన మే 28న ప్రకటిస్తానని స్పష్టం చేశారు. అంటే పార్టీలో ఉందని చెప్పి చేసుకుంటున్నారా? ఒకసారి మీకే వదిలేస్తున్నాం. ఈరోజు గాజువాక సిట్టింగ్ ఎమ్మెల్యే మీరు, గాజువాకలో ఏం జరిగినా ప్రజలు వచ్చి మీకు మొదలుపెట్టుకుంటా ఉంటే అవి కనీసం పట్టించుకుంటారని అడుగుతా ఉన్నాను. ఈ బిల్డింగ్ చూడండి, ఎంజీఆర్ కాలువ, ఎంజీఆర్ పైప్ లైన్ చెక్ బ్యాంక్ వదలాల అంటే మీ పార్టీలో ఎవరున్నా సరే అక్రమ కట్టుబడి పర్మిషన్ ఇస్తారు. మీరు
మేము ఆర్టీఐలో తెప్పించుకోవాల్సి వస్తుంది. మా దౌర్భాగ్యం ఇది. ప్లాన్ కమిషన్ పట్టించుకోరు, మున్సిపల్ కమిషన్ పట్టించుకోరు, ఎమ్మెల్యే పట్టించుకోరు, ఎంపీని పట్టించుకోరు. మీ పార్టీ కార్యకర్తలు ఏ తప్పు చేస్తే మెడపడి ఉండాలి. నంబర్ 1 రాష్ట్రం ఉండాలని ఆకాంక్షించింది తప్ప ఈరోజు రాష్ట్రం ఎక్కడికో వెళ్ళిపోతుంది. తప్పుడు కేసులు అరెస్టులు చేస్తూ ఎదురైపోతూ అడుగుతున్నాను. అంటే గత ప్రభుత్వంలో ఎవరైతే దాడులు చేస్తారో మంచి పదవి ఇచ్చారు, అంటే ఇప్పుడు ఈ ప్రభుత్వంలో కూడా ఎవరైతే దాడులు చేస్తారో మీరు వాళ్ళకే పదవులు ఇస్తారు కదా, కారణం అడుగుతున్నాను. దాన్ని డెఫినెట్గా నేను చంద్రబాబు గారిని పునఃపరిశీలన ఉన్నాను. డెఫినెట్గా చీకటి రక్షణలో May 28 ఎన్టీఆర్ జయంతి నాడు నా భవిష్యత్తు ప్రకటన మనం చేస్తాను. డెఫినెట్గా ప్రాణాల కోసం నాడు భయపడలేదు, నేడు భయపడలేదు, యుద్ధమే చేస్తాను తప్ప భయపడను. దాన్ని ఒకటే కోరుతున్నా చంద్రబాబు గారు, ఆ రోజు స్వతంత్రం రావాలని, స్వార్థం నశించాలి, కుల మత వర్గ అదే పోరాడో ఈ రోజు అన్యాయం పైన పోరాడతాను. ఒక అల్లుడిలాగా భగత్ సింగ్ లాగా వ్యాధత మొదలు చేస్తాను. నాకు భయం లేదు. భయపెట్టాలని చేస్తే మాత్రం వ్యాధాలను మొదలు చేస్తాను. ఈరోజు ఇది నా కోసం కాదు, తెలుగు జాతి ఆత్మహత్య పోరాటం చేస్తాను. వాళ్ళు ప్రత్యేక రాష్ట్రంలోని మండగలుపుతున్నారు. దయచేసి రాష్ట్రాన్ని ముందు తీసుకొని చెప్తున్నట్టు ఈ రాష్ట్రాన్ని నాశనం చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ని ఆకాశం నేపథ్యం మంచి కోరుతాను తప్ప ముఖ్యమంత్రి గారిని దయచేసి చెంచా గారిని బోకల్ని తప్పి మనం చేస్తాను. రేపు రాజ్యసభ పెద్దల సభకి పెద్దల మీద కోరుతాను. ఆంధ్ర విశ్వ కళా పరిషత్ శతవసంతాల వారోత్సవాలు బీచ్ రోడ్ కన్వెన్షన్ సెంటర్ వేదికగా జరుగుతున్నాయి. అందులో భాగంగా ఏయూ ఆర్ట్స్ కామర్స్ కళాశాలల ఆధ్వర్యంలో పూర్వ విద్యార్థుల సమ్మేళనం ఘనంగా జరిగింది. విశ్వవిద్యాలయ పూర్వ విద్యార్థులు అధ్యాపకులను, విశ్రాంత ఆచార్యులు అధ్యాపకులను రెక్టార్ కింగ్ ఏయూ అధికారులు ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా ఆర్ట్స్ కామర్స్ కళాశాలల ప్రిన్సిపల్ ఆచార్య జాలాది రవి మాట్లాడారు. ఏయూ శతాబ్ది వారోత్సవాల్లో భాగంగా సుమారు 350 మంది పూర్వ విద్యార్థులు, అధ్యాపకులు, విశ్రాంత అధ్యాపకులను సన్మానించుకున్నట్లు చెప్పారు. ఆంధ్ర యూనివర్సిటీ శతాబ్ది ఉత్సవాల సందర్భంగా ఆర్ట్స్ కామర్స్ కాలేజీ తరఫున ఈరోజు ఈ కాలేజీ పూర్వ విద్యార్థులు, ఎమినెంట్ డిస్టింగ్విష్డ్ గెస్టుల్ని వాళ్ళందరినీ పిలిచేసి మా రిటైర్డ్ ప్రొఫెసర్స్ని కూడా పిలిచి ఈరోజు వాళ్ళందరికీ సన్మానం చేయడం జరిగింది. సుమారు 350 మంది ఈ ఫెలిసిటేషన్కి అటెండ్ అయ్యారు. చాలా హ్యాపీగా ఉంది. ఎందుకంటే ఎక్కడెక్కడో నుంచి ఈరోజు ఈ ఉత్సవానికి పాల్గొనాలనేసి ఎంతో ఆనందంగా వచ్చారు. వాళ్ళందరికీ మా యూనివర్సిటీ తరఫున మీ ద్వారా వాళ్ళందరికీ చాలా కృతజ్ఞతలు. జువ్వల దిన్నె ఫిషింగ్ హార్బర్ ప్రైవేటీకరణ పేరుతో 100 కోట్లు చేతులు మారాయని విశాఖ దక్షిణ నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ తెలిపారు. మద్దిలిపాలెం వైసీపీ కార్యాలయంలో ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు. 10 కోట్ల రూపాయల నెట్వర్క్ కూడా లేని సంస్థకు 100 కోట్లు విలువైన భూములు కేటాయించటం అనుమానాలకు తావిస్తోందని ఆరోపించారు. మత్స్యకారుల జీవితాలంటే చంద్రబాబుకు ఎప్పుడు చిన్నచూపేనని మండిపడ్డారు. ప్రతి ఎన్నికలకు మత్స్యకారులను ఎస్టీలో చేరుస్తామని, 50 ఏళ్లకే పింఛన్ ఇస్తామని హామీ ఇవ్వడమే తప్ప వాటి గురించి పట్టించుకున్న పాపాన పోలేదని ధ్వజమెత్తారు. మత్స్యకారుల సంక్షేమం కోసం జగన్ ఫిషింగ్ హార్బర్ నిర్మిస్తే చంద్రబాబు ప్రైవేటీకరణ చేయడం దుర్మార్గమని ధ్వజమెత్తారు. తక్షణం జువ్వల దిన్నె ఫిషింగ్ హార్బర్ ప్రైవేటీకరణ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. పెన్షన్ రిలీజ్ చేశాడు. ఆ 50 సంవత్సరాల పెన్షన్ కూడా రిలీజ్ చేసిన తర్వాత ఎక్కువ మంది అయిపోతారని చెప్పి ఈ రోజు పెన్షన్ ఇచ్చావంటే 50 సంవత్సరాలు అంటే ఎందుకు ఇస్తున్నావు మత్స్యకారుడికి అంటే యువి రేస్ కష్టం. ఎన్ని సంవత్సరాలు కష్టపడుతుంది నీ కండలు 50 దాటే నీ కండలు ఆగదు. నీ వలసాలంటే నీ కండలు ఆగదు, ఒంట్లో సత్తా పోతుంది. అందుకే 50 సంవత్సరాలు దాటిన వాళ్ళకి పెన్షన్ ఇవ్వండి అంటే లైవ్ ఫిషింగ్ మ్యాన్కి ఇస్తాను అన్నాడు. ఇదేంటి సోదు? ఆ 50 సంవత్సరాలు అయిపోతే ఆడికి అన్ని పడిపోతున్నాయి కదా. జగన్మోహన్ రెడ్డి గారు వస్తారు, తప్పకుండా ఈ 50 సంవత్సరాల పెన్షన్ ఇంట్లో ఉన్న వాళ్ళకి కూడా ఏదైతే మత్స్య సంపద మీద బతికి ఇప్పుడు రిటైర్మెంట్ అయిపోయాడో వారికి కూడా ఇచ్చే ప్రక్రియ చేస్తామని చెప్పేసి
ఎందుకంటే హ్యుమానిటేరియన్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ ఫర్ ఏ లీడర్. జగన్మోహన్ రెడ్డి గారికి మత్స్యకారుల కష్టం అంటే తెలుసు. దట్ ప్రైవేట్ డిఫెన్స్ అకాడమీ ఏదైతే కట్టడానికి వస్తున్నావో గో అవే, గో టు ద ఫిషింగ్ హార్బర్, దేర్ యు సీ వాట్ ద ఫిషింగ్ హార్బర్ నీడ్స్. ఫిషింగ్ హార్బర్కి ఏ ఉండాలో అన్నీ అక్కడ ఉన్నాయన్నమాట. అది గ్రేట్నెస్ జగన్మోహన్ రెడ్డి గారిది. అలాంటి ఇప్పుడు అది క్రెడిట్ చోరీ చేద్దామని చూస్తామన్నారు. మత్స్యకారులందరూ కూడా అర్థం చేసుకోవాలి. ఈరోజు అమిత్ షా కానీ లేదనుకుంటే ఈ సాగరమాల మినిస్టర్, యూనియన్ మినిస్టర్ ఎవరైతే ఉన్నారో ప్రతి 20 కిలోమీటర్లకి మనకేదో 15,000 సముద్రపు వాటర్ ల్యాండ్ ఏరియా ఉంది ఇండియా చుట్టూను. ప్రతి 20 కిలోమీటర్లకి ఒక ఫిషింగ్ హార్బర్ నిర్మాణం చేయాలని చెప్పేసి ఒక సంకల్పం. ఒక జూలిజన్లోనే 40,000 టన్నుల ఫిష్ ఏమో ఆ జూలిజన్ ఎయిర్పోర్ట్కి వచ్చేలాగా జగన్మోహన్ గారు నిర్మాణం చేశారు. 40,000 టన్నులు. చూడండి ఎంత ఎకానమీ, ఎంత ఎక్స్పోర్ట్స్. సింహగిరిపై కొలువై ఉన్న శ్రీ వరాహలక్ష్మి నృసింహస్వామి వారిని రాష్ట్ర హోంమంత్రి వంగల్పూడి అనిత దర్శించుకున్నారు. ఆలయ అధికారులు, ఆలయ పూజారులు మర్యాదలతో ఘనస్వాగతం పలికారు. స్వామివారి దర్శనం అనంతరం పండితులు వేద ఆశీర్వచనం అందించారు. అనంతరం సోమవారం జరిగే అప్పన్న స్వామివారి చందనోత్సవం నేపథ్యంలో సింహగిరిపై ఏర్పాట్లను పరిశీలించారు. భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పించాలంటూ అధికారులకు పలు సూచనలు చేశారు. ముఖ్యంగా మౌలిక వసతులు, పార్కింగ్ ఏర్పాట్లపై అధికారులతో చర్చించారు. ట్రాఫిక్ సమస్య తలెత్తకుండా అప్రమత్తంగా ఉండాలని ఆదేశాలు జారీ చేశారు. ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలు ఆలయం వద్ద సిద్ధంగా ఉండాలని సూచించారు. ఆమె వెంట ఎండోమెంట్ కమిషనర్ రామచంద్రమోహన్, సింహాచలం ఆలయ ఈవో వెంకట్రావు తదితరులు పాల్గొన్నారు. అనకాపల్లి జిల్లా నక్కపల్లి జాతీయ రహదారిపై ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో ప్రైవేట్ ట్రావెల్ బస్సు అదుపు తప్పి కాలువలో బోల్తా పడింది. ప్రమాదం జరిగే సమయంలో బస్సులో 36 మంది ప్రయాణికులు ఉన్నట్లు సమాచారం. ఈ ప్రమాదంలో కొందరికి తీవ్ర గాయాలు కాగా 12 మందికి స్వల్ప గాయాలయ్యాయి. క్షతగాత్రులను నక్కపల్లి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. చెన్నై నుండి భువనేశ్వర్ వెళ్తుండగా ప్రమాదం జరిగింది. డ్రైవర్ నిద్రమత్తు కారణంగానే ఈ ప్రమాదం జరిగినట్లుగా సమాచారం. ప్రమాదం కారణంగా జాతీయ రహదారిపై వాహనాలు నిలిచిపోవడంతో నక్కపల్లి పోలీసులు ట్రాఫిక్ను క్లియర్ చేశారు. ప్రయాణికుల్లో ఎక్కువ మందిని ఒడిశా రాష్ట్రానికి చెందిన వారిగా గుర్తించారు. పోలీసులు కేసు నమోదు చేసి ప్రమాదానికి గల కారణాలను పై దర్యాప్తు చేస్తున్నారు. అనకాపల్లి రైల్వే స్టేషన్లో నిర్మాణంలో ఉన్న ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ ఒక్కసారిగా కూలిపోయింది. ఈ ఘటనలో 2 వ్యక్తులు గాయపడ్డారు. గాయపడిన వారిలో ముల్లేటి కోటేశ్వరరావు, వాసుగా గుర్తించారు. వెంటనే వారిని స్థానిక ఎన్టీఆర్ హాస్పిటల్కు తరలించి చికిత్స అందించారు. ఘటనపై అప్రమత్తమైన రైల్వే సిబ్బంది వెంటనే స్పందించి రైలు రాకపోకలకు అంతరాయం కలగకుండా అడ్డుగా పడిన ఐరన్ పిల్లర్లను తొలగించారు. ప్రమాదానికి గల కారణాలపై అధికారులు దర్యాప్తు ప్రారంభించారు. ప్రస్తుత పరిస్థితి అదుపులో ఉంది. బాబాసాహెబ్ అంబేద్కర్ 135వ జయంతి వారోత్సవాల్లో భాగంగా బీజేపీ ఎస్సీ మోర్చా జిల్లా విభాగం బీచ్ రోడ్లో 3K సమరసత మారథాన్ నిర్వహించింది. ఈ రన్లో అనేక మంది పాల్గొన్నారు. మన ఊపిరిలో సమరసత, మన పరుగులో జాతీయత అనే నినాదంతో సామాజిక సమానత్వం, ఐక్యత, జాతీయతను చాటి చెప్పడం ఈ మారథాన్ను ప్రధాన లక్ష్యం. ఈ
ఈ పరుగులో విద్యార్థులు, యువత, సామాజిక కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొని దేశభక్తిని, ఆరోగ్య చైతన్యాన్ని చాటారు. భారత రాజ్యాంగ నిర్మాత ఆశయాలను స్మరిస్తూ ఆయన చూపిన బాటలో నడవాలని యువతకు పిలుపునిచ్చిన ఈ కార్యక్రమం అందరినీ ఆలోచింపజేసింది. వాజీ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.